దక్షిణం నుంచి శిరస్సు పెట్టి నిద్రించినప్పుడు ఉదయం లెగవగానే ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు. ఉత్తర ఈశాన్య కుబేరు లక్ష్మీ స్థానం అన్నాడు. ఎప్పుడైతే కుబేరుడు లక్ష్మీదేవిని చూస్తామో అత్యున్నతమైనటువంటి స్థితిని పొందుతాడనమాట. అందుకని యద్భావం తద్భవతి అన్నారు. ఎప్పుడైతే నువ్వు ఏ దిక్కునైతే పండుకున్నావో ఆ భావాల్ని మీదకి ప్రభావితం అవుతాయి. ప్రధానంగా సైంటిఫిక్ రీజన్లో ఎడం చేతే పడుకొని నిద్రించమన్నారు. హార్ట్ ఉంటుంది ఇక్కడ, అక్కడ పంపింగ్ సెక్షన్ కానీ సైన్స్ ప్రకృతి రసాయనిక చర్య వల్ల కానీ ప్రకృతి విధానాలు కూడా శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్లో నిద్రించాడో అంతా కూడా బాడీ కూడా రిలాక్స్గా అన్ని అవయవాలు కూడా సమృద్ధిగా వర్కౌట్ జరుగుతూ ఉంటుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడుకోవాలి, లెఫ్ట్ సైడే పండుకోవాలి. అది సైంటిఫిక్ రీజన్ అనమాట. చాలా మంచిది అనమాట. మనం నిద్రించేటప్పుడు అలారం వీటితో పని లేదు. మనసులో మనం అనుకుని 3ంటికి లేవాలి, 5ంటికి ఏదైతే టైం ఫిక్స్ చేస్తామో ఆ టైంకి లేపుతుంది మనసు. అది శాస్త్రంలో గొప్ప విశేషం అన్నమాట. అంటే ఆత్మశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ఆ పని మీద కాన్సన్ట్రేషన్గా ఉండి నేను ఇవాళ కరెక్ట్గా 4 గంటలకు లేవాలి, 5 గంటలు అంటే ఆ బెల్ కొట్టినట్లు వేసేస్తాడు, అయిపోతుంది. అట్లా అది మంచి సత్ఫలితాలు పొందుతున్నారు కూడా. బాగుంటుంది.